హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు కొత్త స్టోరీ స్టార్ట్ చేస్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తప్పకుండా మీకు నచ్చుతుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి. ఓకేనా? మరి ఈరోజు కథ ప్రేమే ఒక మాయ, ఎపిసోడ్ నెంబర్ 1. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వగలరు. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. అదొక పెద్ద స్టార్ హోటల్. నింగిలో ఉన్న నక్షత్రాలు నేల మీద ఉన్నంత బ్రైట్గా ఉంది ఎటు చూసినా. ఒక మిడిల్ క్లాస్ వాడు తన లైఫ్ మొత్తం కలిపి కష్టపడి కూడబెట్టిన సంపాదనతో సమానం మొత్తం ఒకే ఒక్క రోజులో కాదు కొన్ని గంటల్లోనే ఖర్చు చేయగల సొసైటీలోని బిగ్ షాట్స్. ఎటు చూసినా రిచ్గా కనిపించే అట్మాస్ఫియర్. మామూలుగా సామాన్య జనాలైతే అక్కడి వాతావరణం చూస్తే లోపలికి అడుగు పెట్టడానికి ఒకంత బెరుకుగా అయిపోతారు. కాస్ట్లీ ఫర్నిచర్, డబ్బుని మంచినీళ్ళలాగా ఖర్చు చేయగలిగే మనుషులు. అక్కడే ఆల్రెడీ బుక్ చేసిన టేబుల్ దగ్గర కూర్చొని వెయిట్ చేస్తూ ఉంది ఒక అందమైన అమ్మాయి. ఆ అమ్మాయిని చుట్టూ ఉన్న వాళ్ళు స్కాన్ చేస్తున్నారు తమ కళ్ళతోటి. అలానే ఉంది ఆ అమ్మాయి డ్రెస్సింగ్. ఆల్మోస్ట్ టాప్ బ్యాక్ సైడ్ ట్రాన్స్పరెంట్గా ఉంది. ఫ్రంట్ సైడ్ పైన హాఫ్ ఓపెన్, కింద హాఫ్ వరకు మాత్రమే కవర్ చేసింది తన టాప్. ఇక కింద ఉండాలంటే ఉంది అనేలా ఓ జానడి స్కర్ట్. ఆ అమ్మాయిని చూడని వాళ్ళు లేరక్కడ. కొంతమంది మొహమాటంగా చూస్తుంటే మరి కొంతమంది అసలేం మొహమాట పడకుండా టాప్ టు బాటమ్ చూపులతోనే తనని తినేస్తున్నారు. అసలు ఇవేమి పట్టనట్టు తన ఫోన్ చూసుకుంటూ వెయిట్ చేస్తుంది ఆ అమ్మాయి. అందరి వైపు ఒకసారి అలా చూసింది. కొందరు ఆ అమ్మాయి అలా వాళ్ళ వైపు చూడగానే తల పక్కకి తిప్పేస్తే, కొందరు మాత్రం తను వాళ్ళ వైపు చూసింది అని గాల్లోనే హాయ్ చెప్పారు. ఆ అమ్మాయి కూడా హాయ్ చెప్పింది. బోనస్గా గాల్లోనే ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. అక్కడే ఉన్న ఒకడు మాత్రం చాలా స్పీడ్గా వచ్చాడు ఆ అమ్మాయి దగ్గరికి. రావటంతోనే ఫేస్ తప్ప అంతా చూశాడు. అప్పటికే బాగా డ్రింక్ చేసినట్లున్నాడేమో. అతను ఆ అమ్మాయి చెవి దగ్గరగా వచ్చి, హౌ మచ్ యువర్ కాస్ట్ ఫర్ 1 నైట్ అని అడిగాడు. ఆ అమ్మాయి తడబడకుండా జస్ట్ ఓన్లీ 1 lakh అని అంది. ఓకే బేబీ, ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ మనీ, షెల్ వి మూవ్ అని అంటాడు. యా, లెట్స్ మూవ్ అని వాడు తడబడుతూ ఉంటే తనే తన రూమ్కి తీసుకుని వెళ్ళింది. లోపలికి వెళ్ళగానే డోర్ లాక్ చేసింది. వాడి మత్తు దిగకుండానే మళ్ళీ అక్కడ రూమ్లో అరేంజ్ చేసిన డ్రింక్ తీసుకొని తాగి ఆ అమ్మాయికి ఇచ్చాడు. ఆ అమ్మాయి కూడా డ్రింక్ చేసింది. మెల్లిగా వాడు ఆ అమ్మాయి మీదకి రాబోతుంటే జస్ట్ 1 సెకండ్ అని ముందు వాడిని మనీ పే చేయమని చెప్పింది. వాడు తొందరపడుతుంటే మళ్ళీ అడిగింది డబ్బులు ఇవ్వమని. అప్పటికే వాడు ఆ అమ్మాయి ఒంటి మీదున్న టాప్ని ఒక్కసారిగా లాగేశాడు. అంతంత మాత్రంగానే ఉన్న టాప్ ఆల్మోస్ట్ ఓపెన్ అయింది. ఇక ఆ అమ్మాయి కోపంగా ఒక చెయ్యి టాప్కి అడ్డం పెట్టుకొని, ఐ సెడ్ ఫస్ట్ యూ పే మనీ అని అంది. అప్పుడు కానీ వాడికి కొంచెం మత్తు దిగలేదు. ఓ షెట్, ఓకే, యూ వాంట్ పేమెంట్ ఫస్ట్, ఓకే అని కాల్ చేయగానే ఒక 5 నిమిషాల్లో ఒక అతను వచ్చి రూమ్ డోర్ నాక్ చేశాడు. ఓపెన్ చేసి అతను ఇచ్చిన కవర్ తీసుకొని యూ కెన్ గో అని అతనికి చెప్పి డోర్ క్లోజ్ చేశాడు. ఆ కవర్లోకి చేయి పెట్టి ఒక కట్ట తీసుకొని ఆ అమ్మాయి మీదకి విసిరేశాడు. తీసుకో అని, నీకెంత కావాలంటే అంత వాడుకో అని మళ్ళీ ఆ కవర్ మొత్తాన్ని ఇచ్చాడు. కాకపోతే మళ్ళీ నా పని అయిపోయే వరకు అస్సలు డిస్టర్బ్ చేయకు అని ఆ అమ్మాయి ప్రమేయం లేకుండానే తన మీదకి చేరి తనని ఆక్రమించుకున్నాడు. ఇఫ్ యూ వాంట్ మీ అగైన్ కాల్ మీ అని తన నెంబర్ ఇచ్చింది. వాట్స్ యువర్ నేమ్ బేబీ అని అడిగాడు వాడు. మాయా అని ఆన్సర్ చేసి, నీ పేరు అని అడిగింది మాయా. రిత్విక్ అని తనని తాను పరిచయం చేసుకున్నాడు. కొంతసేపటి తర్వాత అలసిపోయి మత్తుగా నిద్రపోయాడు. మాయకి ఆ పని కొత్త కాదు. అదే తన జీవనాధారం. ఈరోజు ఇక్కడ, ఇంకొక రోజు ఇంకో చోట. కొద్దిసేపటికి మాయ లేచి ఆ కవర్లో నుండి తన పేమెంట్ మాత్రమే తీసుకుని మిగిలిందంతా రిత్విక్ పక్కనే పెట్టేసి తన చిరిగిపోయిన డ్రెస్ వేసుకొని దాని మీద ఒక బ్లేజర్ వేసుకొని ఆ రూమ్ నుండి బయటికి వెళ్ళింది. ఎప్పటికో మెలకు వచ్చిన రిత్విక్ తన పక్కనున్న కవర్ చూశాడు. అందులో అమౌంట్ చూస్తే అందులో నుండి 1 lakh మాత్రమే మాయ తీసుకుంది. మిగిలింది మొత్తం అక్కడే పెట్టేసి వెళ్ళిపోయిందని. పూర్ గర్ల్, కావలసినంత తీసుకో అన్నా కూడా తన పేమెంట్ మాత్రమే తీసుకుంది. వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ విత్ మాయా, షీ మేక్స్ మీ హ్యాపీ ఎ లాట్ అని తను కూడా ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళిపోయాడు. మాయ తన ఇంటికి వెళ్ళింది. ఆల్మోస్ట్ మార్నింగ్ అవుతుంది. స్పేర్ కీతో లాక్ ఓపెన్ చేసింది.
లోనికి వెళ్ళి ఒక బెడ్రూమ్ ఓపెన్ చేసి చూసి చిన్న స్మైల్ ఇచ్చి ఇంకో బెడ్రూమ్లోకి వెళ్ళి తను తెచ్చుకున్న 1,00,000ని చూసుకొని హాఫ్ అమౌంట్ ఒక లాకర్లో పెట్టి మిగతా హాఫ్ అమౌంట్ ఎదురుగా ఉన్న టేబుల్పై పెట్టేసి పడుకుంది. అక్కడ రిత్విక్ ఇంటికి వెళ్ళగానే వాళ్ళమ్మ ప్రసన్న గారు, ఎక్కడికి వెళ్ళావు? రాత్రంతా నీకోసం ఎదురు చూస్తూనే ఉన్నా, కనీసం ఒక మాట కూడా చెప్పవు, కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు అని అంటారు. మా వదిలే, ఏదో ఫ్రెండ్స్ పార్టీ అంటే వెళ్ళాను, దానికే అంతలా క్లాస్ తీసుకోవాలా అని తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. వీడి మాట వీడిదే కానీ నా మాట ఎక్కడ చెల్లుతుంది అని తన పనిలో పడిపోయారు ప్రసన్న గారు. రూమ్లోకి వెళ్ళగానే బెడ్పై పడుకొని ఆలోచిస్తూ ఉన్నాడు రిత్విక్. నిన్న రాత్రి తను చేసిన దాని గురించి. అంతలోనే ఫోన్ మోగుతుంది. స్క్రీన్ వైపు చూశాడు. విక్కీ కాలింగ్ అని. లిఫ్ట్ చేయగానే అవతల నుండి, ఎలా ఉంది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ రా రీతు అని అన్నాడు విక్కీ. మాటల్లో చెప్పలేంరా విక్కీ అన్నాడు రిత్విక్. అందుకేనా పిలిచి మరీ డబ్బులు తీసుకురా అన్నావు అన్నాడు విక్కీ. నువ్వు బెట్ వేశావు, నేను విన్ అయ్యాను, అమౌంట్ నాకే కదా, అందుకే తీసుకురమ్మన్నా అని. ఏ మాటకు ఆ మాటరా, దట్ గర్ల్ మాయా బాగా గుర్తొస్తుంది, చాలా డిస్టర్బ్ చేసింది నన్ను అన్నాడు రిత్విక్. అప్పుడు విక్కీ, ఆర్ యూ ఆల్ రైట్? తన గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తావు? పేమెంట్ ఇస్తే అలాంటి వాళ్ళు లాట్ ఆఫ్ మెంబర్స్ దొరుకుతారు. నెక్స్ట్ టైం ఫన్ విత్ అదర్ గర్ల్ అన్నాడు. యా విక్కీ, కాల్ యూ లేటర్, బాయ్ అన్నాడు రిత్విక్. బాయ్, బట్ ఈవినింగ్ పార్టీకి అటెండ్ అవ్వు, డోంట్ మిస్, ఓకే అన్నాడు విక్కీ. షూర్ అని కాల్ కట్ చేశాడు రిత్విక్. రిత్విక్ ఫ్రెష్ అయ్యి బెడ్పై కూర్చుని కళ్ళు మూసుకుని వెనక్కి వాలాడు. అంతలోనే తన కళ్ళనెవరో క్లోజ్ చేశారు. మూసిన వాళ్ళ చేతుల్ని టచ్ చేయగానే, హే మంకీ, ఎప్పుడొచ్చావు అని అంటాడు. ఏంటి, నేను మంకీనా? ఇట్స్ టూ బ్యాడ్. నీకోసం వస్తే నన్ను ఇలా ఏడిపిస్తావా? నేను వెళ్ళిపోతున్నా అని అలిగినట్టు వచ్చింది హాల్లోకి మానస. రిత్విక్ మరదలు. వీళ్ళ గొడవ గురించి తెలిసిందే అని నవ్వుతూ కిచెన్లో నుండి జ్యూస్ తీసుకుని వచ్చారు ప్రసన్న గారు. చూడత్తా, రీతు నన్ను మంకీ అని అన్నాడు అని చెప్తుంది కంప్లైంట్లా. నువ్వు మంకీ అయితే నిన్ను చేసుకోబోయేవాడు మంకీ కాక మనిషి అవుతాడా ఏంటి అని మానసకి సపోర్ట్గా మాట్లాడతారు ప్రసన్న గారు. వాడి మీద అలిగింది చాలు కానీ ముందు ఇది తాగు అని జ్యూస్ గ్లాస్ మానస చేతికిస్తారు. రిత్విక్ కూడా రావటంతో రిత్విక్కి కూడా ఇస్తుంటే నాకొద్దు అని అంటాడు. సరే అని నాకు పనుందని కిచెన్లోకి వెళ్తారు ప్రసన్న గారు. తాగు రీతు, జ్యూస్ తాగితే మంచిగా గ్లామర్ పెరుగుతుంది అని అంటుంది మానస. అది నీకనవసరం, నాకు కాదు, బై బర్త్ నేను అందంగా పుట్టాను అని అంటాడు రిత్విక్. అందుకేగా నువ్వంటే నాకు పిచ్చి అని మెల్లిగా అంటుంది మానస. అయినా నీకు ఈ జ్యూస్ పనికిరాదు రిత్విక్, అదే కరెక్ట్ అని అంటుంది. ఏంటే, ఏమంటున్నావు? ఏది కరెక్ట్ అని కొంచెం తడబడతాడు. నిన్న నైట్ మాయతో ఉన్న విషయం తెలిసిపోయిందా అని. రిత్విక్ ఏం పలకకుండా సైలెంట్గా ఉంటే, అదేరా, నిన్న నైట్ పార్టీ అని బాగా తాగావంట, విక్కీ చెప్పాడు అని అంటుంది మానస. తాగిన వరకే చెప్పాడా, ఇంకా ఏమైనా చెప్పాడా అని డౌట్గా అంటాడు రీతు. అంటే ఇంకా ఏమైనా చేశావా అని అడుగుతుంది మానస. లేదు, ఏం లేదు అని అంటాడు రిత్విక్. ఉంటే చెప్పరా, నేను వస్తా అని అంటుంది మానస. ఎక్కడికి వచ్చేది అని అడుగుతాడు. అదే, నువ్వు తాగేసి పడిపోతే నిన్నింటికి తీసుకురావాలిగా, అందుకే అని అంటుంది మానస. ఆపవే, పొద్దున్నే నీ డైలాగులు అని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు రిత్విక్. వెళ్ళిపోతున్న రిత్విక్ వైపు చూస్తూ, వెళ్ళరా వెళ్ళు, నువ్వెక్కడికి వెళ్ళినా తిరిగి తిరిగి నా దగ్గరికి రావాలి, వచ్చేలా చేసుకుంటా అని తన మనసు నిండా రిత్విక్పై ప్రేమని నింపుకొని అనుకుంది మానస. కిచెన్లో నుండి బయటకు వచ్చిన ప్రసన్న గారు, ఏంటి మానస, అలా బయటికి చూస్తూ అంత డీప్గా ఆలోచిస్తున్నావు అని అంటారు. అత్త, ఒక మాట చెప్పు, ఎప్పటికైనా రిత్విక్ని పెళ్లి చేసుకునేది నేనే కదా అని అంటుంది మానస. అవును, ఇప్పుడెవరు కాదన్నారు, ఎందుకొచ్చింది నీకు ఆ డౌటు అని అంటారు ప్రసన్న గారు. ఏం లేదులే అత్త, నీ కొడుకు అందగాడని తెగ పోసు కొడుతున్నాడు అని కొంచెం అక్కసుగా అంటుంది మానస. ఏంటే, నా కొడుకు నిజంగానే అందగాడు, ఇప్పుడు నీకొచ్చిన ప్రాబ్లం ఏముంది అని అన్నారు ప్రసన్న గారు. లేకపోతే జ్యూస్ తాగు రీతు అని ప్రేమగా నేనిస్తే, నాకు కాదు నీకే అవసరమని అన్నాడు. నీ కొడుకంతా కాకపోయినా నేను కూడా బ్యూటీనే, నాకు ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతమంది ప్రపోజ్ చేసినా నీ కొడుకు మీద ప్రేమతో అందరినీ రిజెక్ట్ చేశాను. నేనే నా ప్రేమని వాడికి చూపిస్తుంటే నేనంటే లెక్క లేకుండా పోయింది రిత్విక్కి అంటూ ప్రసన్న గారి దగ్గర అలిగినట్టు మాట్లాడింది. ఇప్పుడు నన్నేం చేయమంటావు?
వాడి వల్ల నువ్వు హర్ట్ అయ్యావుగా, వాడిని కొట్టనా ఇంటికొచ్చాక? అప్పుడు నీకు హాయిగా ఉంటుందా అని అంటారు ప్రసన్న గారు. వద్దులే అత్త, వాడు ఫీల్ అవుతాడు, నేనే అడ్జస్ట్ అవుతా. ఎంతైనా వాడు రిత్విక్ కదా అని నవ్వుతుంది మానస. ఈ మాత్రం దానికి నీ అలకెందుకో అని అంటారు ప్రసన్న గారు. అది అలకైనా ఆటైనా నా ఫీలింగ్ అంటూ ఏదైనా ఉంటే అది రిత్విక్తోనే అత్త అని అంటుంది మానస. ఎందుకే వాడంటే నీకు అంత పిచ్చి ప్రేమ అని అంటారు ప్రసన్న గారు. ఎంత అంటే ఏదోలా చెప్పగలను, కానీ ఎందుకు అంటే మాత్రం నా దగ్గర సమాధానం లేదత్తా. నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి వాడంటే ఇష్టం. ఇప్పుడు అది నాతో పాటు పెరిగి ప్రేమగా ఎప్పుడు మారిందో కూడా నాకు తెలీదు. ఈ మానస అంటే రీతూనే. అత నేను ఆఫీస్ నేమ్ బోర్డులో కూడా పేరు మార్పించుకున్నా, మానస రిత్విక్ అని తెలుసా అని మెరిసే కళ్ళతో చెప్తుంది మానస. సరేలే, వాడి గురించి చెప్పమంటే ఎంతసేపైనా చెప్తావు, కానీ ముందు బ్రేక్ఫాస్ట్ చేద్దాం. మీ మామయ్య ఇప్పుడే రాడు, రిత్విక్ ఎప్పుడొస్తాడో తెలీదు అని మానస ప్రసన్న గారిద్దరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత నేను వెళ్తున్నా అత్త, ఇప్పటికీ అమ్మ ఫోన్ చేసింది, ఇక్కడున్నానని చెప్తే సరేలే పొద్దున్నే కనపడకపోతే ఎక్కడికి వెళ్ళావని చేసా అనంది. త్వరగా నాకు రిత్విక్కి పెళ్లి చేస్తే ఇలా మా అమ్మ పొద్దున్నే నన్ను వెతుక్కునే పని ఉండదు, ఏమంటావత్తా అని అంటుంది మానస. నీకు మాటలు బాగా ఎక్కువయ్యాయి అనంట. లేకపోతే ఏంటే, ఒక ఆడపిల్లలాగా మాట్లాడుతున్నావా అసలు? కొంచెం సిగ్గుపడటం కూడా నేర్చుకో, అప్పుడైనా రిత్విక్ నిన్ను యాక్సెప్ట్ చేస్తాడేమో అని వస్తున్న నవ్వు ఆపుకుంటూ అంటారు ప్రసన్న గారు. పో అత్త, నీతో కటీఫ్ నేను అని వెళ్ళిపోయింది మానస వాళ్ళింటికి. మానసని చూసి వాళ్ళ పేరెంట్స్ జయ, వినోద్ గారు నవ్వుకుంటారు. అక్కడి నుండి మానస బయలుదేరి వచ్చేటప్పుడు జరిగిందంతా ఫోన్ చేసి ప్రసన్న గారు చెప్పారు. అందుకే మానస మూడ్ని చూసి సైలెంట్గా చూసి చూడనట్టుంటారు. ఏమ్మా మానస, టిఫిన్ చేద్దాంరా అని అడుగుతారు వినోద్ గారు. వద్దు నాన్న, తిన్నాను అత్త వాళ్ళ ఇంట్లో అనేసి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ఒకరినొకరు చూసుకొని ఇది మనకు అలవాటే, కానీ ముందు మీరు తినండి అని వినోద్ గారికి వడ్డిస్తారు జయ గారు. ఆ తర్వాత కట్ చేస్తే మాయ ఇంట్లో. ఏమ్మా, బాగా లేట్ అయిందా వచ్చేసరికి అని అంటారు మాయ బామ్మ శారదమ్మ. అవును బామ్మ, మిమ్మల్ని చూశాను, పడుకున్నారు, డిస్టర్బ్ చేయటం ఎందుకని నేనే లేపలేదు. కనీసం తిన్నావా తల్లి అని అడుగుతారు శారదమ్మ. మాయకి ఆ మాట వినగానే కళ్ళ వెంట నీళ్ళొస్తాయి. ఇప్పుడేమైంది, ఎందుకు కన్నీరు అని అడుగుతారు శారదమ్మ. ఇలా నా ఆకలి గురించి నా చిన్నప్పటి నుండి అడిగిన వాళ్ళు లేక, ఇలాంటి ప్రేమ లేకనే కదా నేను ఒంటరిగా. నాకే కనుక చిన్నప్పటి నుండి ఇలా కనీసం ఒక్కరైనా తోడుంటే ఎంత బాగుండేదో బామ్మ. కనీసం ఇప్పుడైనా నీ ప్రేమ నాకు దక్కింది, చాలు బామ్మ, ఈ జీవితానికి ఇంతకంటే ఏం అవసరం లేదు అని అంటుంది మాయ. అదేంటమ్మా అలా అంటావు? నేనెన్నాళ్ళుంటాను, నీకంటూ ఒక తోడు కావాలి. నువ్వెంతమందిని ఆదుకున్నావో నాకు తెలుసు. నువ్వే లేకపోతే నా లాంటి వాళ్ళకి దిక్కెవరు? ఈ వయసులో మమ్మల్ని అనాథలుగా చేసి వదిలేసిన మా పిల్లల కంటే నువ్వే ఎక్కువ తల్లి. మాలాంటి వాళ్ళకి నువ్వు అన్నం పెట్టే దేవతవి. నువ్వు బాగుంటే మేమే కాదు, ఎంతోమంది బాగుంటారు అని అంటూ, పద ఇప్పటికే లేట్ అయింది, టిఫిన్ చేద్దాం అని ఇద్దరు కూర్చొని టిఫిన్ చేస్తారు. తర్వాత నేను బయటికి వెళ్ళొస్తా బామ్మ, మధ్యాహ్నం బయటే తింటాను, నువ్వు తినేసి టైంకి మందులు వేసుకో. నేను చూస్తా, నువ్వు మందులు వేసుకుంది లేనిది నాకు తెలిసిపోతుంది అని నవ్వుతూ చెప్పి వెళ్ళింది మాయ. మాయ ఒక షాపింగ్ మాల్కి వెళ్ళింది, తనకి కావలసినవి తీసుకుందామని. సడన్గా హే మాయా అని పిలుపు వినబడితే అటు చూసింది. ఓ హలో మిస్టర్ ఇండియా అని అంటుంది. నా పేరు రిత్విక్ అని అంటాడు రీతు. ఏం పేరైతే ఏం, నీకు నేను పెట్టిన పేరైతే మిస్టర్ ఇండియానే, నేను అలానే పిలుస్తా, ఏమైనా ప్రాబ్లమా అని అంటుంది మాయ. నాకేం కాదు, అసలు మిస్టర్ ఇండియా వింటే ఫీల్ అవుతాడు అని అంటాడు రిత్విక్ నవ్వుకుంటూ. సరే సరే, ఇంతమంది ముందు అనను కానీ సింపుల్గా పిలుస్తాను, మియా అని. వాట్, మియానా అని అంటాడు రిత్విక్. హా, మియా అంటే మిస్టర్ ఇండియాలో ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్, బాగుందా అని అంటుంది మాయ. మీ ఇష్టం, మీరు ఎలా పిలిచినా పలుకుతాను, మిస్ మాయా అని అంటాడు రీతు. వెంటనే నువ్వు మాయా, నేను మియా, వెరైటీగా ఉంది అని అంటాడు రిత్విక్. ఓకే మియా, క్యాచ్ లేటర్, షాపింగ్ చేయాలి, ఈవినింగ్ పార్టీ ఉంది, సో ప్రిపేర్ అవ్వాలి అని అంటుంది మాయ. నేను షాపింగ్కే వచ్చాను, బోర్ కొట్టకుండా కంపెనీ ఇస్తాను అని అంటాడు రిత్విక్. ఫ్రెండ్స్, ఇప్పటి నుండి రిత్విక్ మాయతో ఉన్నప్పుడు రిత్విక్ని మియా అని గుర్తుంచుకోండి ప్లీజ్. వద్దు మియా, నాలాంటి వాళ్ళతో
నువ్వు ఇలా బయట తిరగకూడదు, నీకు మంచిది కాదు, వెళ్ళిపో అని అంటుంది మాయ. కానీ రిత్విక్కి అర్థం కాలేదు. చూడు మియా, రాత్రి నువ్వు నాతో ఉన్నప్పుడే నాకు అర్థమైంది నువ్వు ఆ పనికి ఫస్ట్ టైం అని. నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, నిన్ను నమ్ముకొని మీ పేరెంట్స్ ఉంటారు. వాళ్ళకి నువ్వు ఇలాంటి పని చేసావని తెలిస్తే చాలా బాధపడతారు. ఇంకెప్పుడు అలా ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళకు. అందరూ సేఫ్టీ తీసుకోరు. ఒక్కోసారి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే లైఫ్ మన చేయి దాటిపోతుంది. ఎప్పుడో ఒకసారి చేసిన తప్పుకి మన లైఫ్ మన కళ్ళ ముందే కాలి బూడిదవుతుంది. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉండు, ఓకేనా మియా అని అక్కడి నుండి వెళ్ళిపోయింది మాయ. మాయ, నీ మాటలు, నువ్వు ఎందుకో తెలీదు, నువ్వంటే నాకు ఇష్టం కలుగుతుంది. చూద్దాం, ఇప్పుడు వెళ్ళావు, మళ్ళీ ఎప్పుడు కనబడతావో అని రీతు కూడా షాపింగ్కి వెళ్ళాడు. షాపింగ్ చేసి అక్కడే కాఫీ షాప్లో కూర్చున్నాడు రిత్విక్. హాయ్ రిత్విక్ అని ఎవరో అంటే అటువైపు చూశాడు. హాయ్ రా విక్కీ, ఎప్పుడొచ్చావు అని అడుగుతాడు రీతు. ఇప్పుడే నిన్ను చూసొచ్చా, కానీ మానస కాల్ చేసింది ఈరోజు మార్నింగ్ నీ గురించి అని అంటాడు విక్కీ. రే రాస్కిల్, అయినా మానసకి ఎందుకు చెప్పావురా పార్టీ గురించి? అది పొద్దున్నే వచ్చింది, పార్టీ అని బాగా తాగావు, ఈసారి పార్టీకి వెళ్తే తనని కూడా తీసుకువెళ్ళమని చెప్పింది అని అంటాడు రిత్విక్. ఎందుకు, తను కూడా డ్రింక్ చేస్తుందా అని అడుగుతాడు విక్కీ. ఆపరా నువ్వు నీ అని, నేను తాగి పడిపోతే ఇంటికి తీసుకెళ్తా అనంది, అంతా నీ వల్లే. ఫోన్ చేస్తే ఏదో ఒకటి చెప్పాలి కానీ ఇలా ఇరికిస్తావా? దానికి అసలే మా అమ్మ నాన్న దగ్గర క్లోజ్నెస్ ఎక్కువ. నేనే మా నాన్న దగ్గర మాట్లాడాలంటే పర్మిషన్ కావాలి. మానసికి మాత్రం మా నాన్న దగ్గర అన్నింటికీ పర్మిషన్ ఉంటుంది. డ్రింక్ వరకే చెప్పావా, ఇంకా తర్వాత కూడా చెప్పావా అని అంటాడు రిత్విక్. నో, నేను ఇంతకు మించి అనలేదు అని చెప్తాడు విక్కీ. ఓకే, అలా అయితే పర్లేదు, ఏదైనా సరే ఇలాంటి విషయాలు ఇంకెప్పుడు మానస కాల్ చేసినా మేనేజ్ చెయ్యి, ఏదో ఒకటి వాగకు అని అంటాడు రిత్విక్. ఓకే రితు, ఇప్పుడేం కాలేదు కదా, ప్లీజ్ రిలాక్స్. ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రికాషన్స్ అన్నీ ఈవినింగ్ పార్టీలో తీసుకుంటా అని అంటాడు విక్కీ. ఏంటోరా విక్కీ, లైఫ్ చాలా బోరింగ్గా ఉంది, ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, కొంచెం చేంజ్ ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. సో ఎక్కడికైనా వెకేషన్కి వెళ్దామా అని అంటాడు రిత్విక్. యా వెళ్దాం, ఎక్కడికి? గోవా, ఓకేనా రిత్విక్ అని అంటాడు విక్కీ. ఎందుకురా, ఇక్కడ సరిపోలేదా ఆ ఎంటర్టైన్మెంట్? నువ్వు రోజు చేసేది చూసేది అదే కదా. నో అని అంటాడు రిత్విక్. పోనీ కూర్గ్ వెళ్దామా, అక్కడ హోమ్ మేడ్ వైన్ ఉంటుందంట, ఒకసారి టేస్ట్ చేద్దాం, ఏమంటావు అని అంటాడు విక్కీ. సరే, నేను ఆలోచించుకొని చెప్తా, గెట్ రెడీ, ఇంకో 2 డేస్లో స్టార్ట్ అవుదాం, ఎక్కడికనేది తర్వాత చెప్తా, బాయ్రా విక్కీ అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు రిత్విక్. ఈవినింగ్ పార్టీకి వెళ్ళారు విక్కీ, రీతు ఇద్దరు. అది విక్కీ రీతుల ఫ్రెండ్ బ్యాచిలర్ పార్టీ. 2 రోజుల్లో వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి, అందుకే తన ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇస్తున్నాడు పెళ్లి కొడుకు. తాగిన వాడికి తాగినంత, అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఏం తేడా లేకుండా తాగేసి కొందరు పడుతూ లేస్తూ ఉంటే కొందరు పడిపోయారు. ఫాస్ట్ మ్యూజిక్ ప్లే అవుతుంటే దానికి తగ్గట్టుగా స్టెప్స్ వేస్తూ హంగామా చేసేవాళ్ళు కొందరు, డ్రింక్ చేస్తూ అక్కడి మ్యూజిక్ డాన్స్ ఎంజాయ్ చేస్తున్నాడు రిత్విక్. విక్కీ అయితే ఎప్పుడూ ఒక అమ్మాయిని తగులుకున్నాడు. అక్కడ ఎవరి లోకం వారిది, ఇంకొకరితో సంబంధం లేకుండా ఎవరి మత్తులో వాళ్ళు ఉన్నారు. రిత్విక్ పక్క ఓ 4 టేబుల్స్ అవతల కూర్చుంది ఒక అమ్మాయి. తన బ్యాక్ మాత్రమే కనబడుతుంది, ఫేస్ సరిగ్గా కనబడటం లేదు. ఎవరితోనో మాట్లాడుతుంది నవ్వుతూ. ఎందుకో రిత్విక్కి తనని చూడాలనిపించింది. బాగా డ్రింక్ చేస్తున్నాడు. మాయ గుర్తుకొస్తుంది అప్పటికే. ఇప్పటి వరకు డ్రింక్ మాత్రమే చేసేవాడు, ఎప్పుడు అమ్మాయిల జోలికి పోలేదు. కానీ నిన్న విక్కీ రెచ్చగొట్టేలా మాట్లాడితే అప్పటికప్పుడు తన పక్కనున్న మాయ దగ్గరికి వెళ్ళాడు. అది రీతుకి గుర్తుకు రాగానే, మాయా మాయా ఎక్కడున్నావు, మళ్ళీ నువ్వు నాకు కావాలి అని తనలో తానే మాట్లాడుకుంటూ తనకి దగ్గరగా ఇందాక చూసిన ఆ అమ్మాయి సైడ్ వెళ్ళాడు. రిత్విక్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి మాయనే. హే మాయా, అలా మనసులో అనుకున్నాను నీ గురించి, ఇలా కనబడ్డావు, వాట్ ఏ మిరాకిల్, పద మాయా మనం వెళ్దాం అని అంటాడు రీతు. మాయాకి రిత్విక్ని చూస్తూ, చూడు మియా, నేనిప్పుడు ఎక్కడికి రాలేను, తర్వాత నీతో మాట్లాడతాను అని అంటుంది. బాగా మత్తులో ఉన్న రిత్విక్, నో నువ్విప్పుడే రావాలి, మనం వెళ్దాం అని మాయ చేయి పట్టుకొని లాగుతూ అంటాడు. ఇక లాభం లేదనుకొని, మియా ఐఎమ్ ఆల్రెడీ బుక్డ్, ఈ రోజు నైటు నేను ఫ్రీగా లేను, ప్లీజ్ లీవ్ మీ మియా అని అంటుంది మాయ. ఓకే మాయా, నిన్ను బుక్ చేసుకున్న వాడికంటే డబుల్ అమౌంట్ నేనిస్తా, నాతో రా అని అంటాడు రిత్విక్.
స్టాప్ ఇట్ మియా. అందరి ముందు నువ్వు ఇలా బిహేవ్ చేసి నీ వాల్యూ తగ్గించుకోకు అని అంటుంది మాయ. మాయ రీతులకి ఎదురుగా ఉన్నవాడు, నేను ఆల్రెడీ తనని సెట్ చేసుకున్నా, ఇంకొకరిని చూసుకో బ్రో అని రిత్విక్తో అంటాడు. సారీ బ్రో, ప్లీజ్ నువ్వే చూసుకో అని అంటాడు రిత్విక్. అప్పుడే అక్కడికి వచ్చిన విక్కీ రిత్విక్తో మాట్లాడుతున్న అతనికి సర్ది చెప్పి పంపించాడు. అతను వెళ్ళిపోగానే, ఇప్పుడు నువ్వు ఫ్రీయేగా, పద అని మాయని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు రిత్విక్. వీడికి ఆ పిల్ల పిచ్చి పట్టినట్టుంది అని అనుకుంటూ ఉండగా విక్కీ కమాన్ అని అప్పటి వరకు తనతో డాన్స్ చేసిన అమ్మాయి పిలవగానే వెళ్ళిపోయాడు విక్కీ. చూడు మియా, నువ్వు అసలు స్టడీగా లేవు, బాగా హెవీగా డ్రింక్ చేసావు. ఏదో నిన్న రాత్రి తెలియక వచ్చావని అనుకున్నా. పొద్దున చెప్పాను కదా, ఇలా ఎవరి దగ్గరికి వెళ్ళకు, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని. మళ్ళీ ఇలా చేస్తున్నావు అని అంటుంది మాయ. ఏంటి మాయా, నన్ను లవ్ చేస్తున్నావా అని అంటాడు మియా. వాట్, నీ లవ్ చేయటమా అని అంటుంది మాయ. లేకపోతే డబ్బులు తీసుకొని నీ పని నువ్వు చేసుకోక నాకెందుకు ఇలా చెప్తున్నావు? నేనెవరితో తిరిగితే నీకేంటి? నీకు మనీ కావాలి, నాకు నువ్వు కావాలి, అంతే కదా అని మాయ భుజం మీద వాలిపోయి అన్నాడు మియా. ఆ రోజు రాత్రి కూడా మియా మాయతోనే ఉన్నాడు. ఈసారి మరింత క్లోజ్గా. ఎర్లీ మార్నింగ్ మాయ లేవగానే వెళ్ళిపోతుంటే మాయ చెయ్యి పట్టుకొని తన వైపుకు లాక్కున్నాడు మియా. నువ్వు లేచావా మియా అని అంది మాయ. హా మాయా, రోజు నువ్వెక్కడున్నావో వెతికే ఓపిక నాకు లేదు, ఇక ఎవరిని నీ దగ్గరికి రానివ్వకు అని అంటాడు రిత్విక్. అంటే అని కొంత అర్థమయ్యి కానట్టు ఉంది మాయకి. ఏం లేదు, రోజు నేనే వస్తా అని నీ నైట్స్ అన్నీ నాకే అని అంటాడు మియా. మామూలుగా అయితే మాయ హ్యాపీగా ఉండేదేమో, కానీ తన మనసు ఎందుకో తెలియని స్ట్రగుల్ అవుతుంది. నీ అడ్రస్ ఇచ్చేయి నాకు, లేకపోతే నేనే ఒక ప్లేస్ చెప్తా వచ్చేయని ఆ రోజు పేమెంట్ మాయకి ఇస్తూ అంటాడు మియా. హా అని ముక్తసరిగా సమాధానం చెప్పి, ఇంకో వారం రోజుల తర్వాత నీ ఇష్టం, అంతవరకు నాకు వేరే కమిట్మెంట్ ఉంది, నేను ఇక్కడ ఉండను, వేరే ఊరికి వెళ్ళాలి అని అక్కడి నుండి వెళ్ళిపోయింది మాయ. రిత్విక్ కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. మాయ వారం వరకు కనబడదు అని కొంచెం డల్గా అనిపించింది. 1 వీక్ ఎలాగోలా ఉంటే మాయ వచ్చేస్తుంది అని అనుకొని ముందెక్కడికైనా వెళ్ళాలి అని తన ఫోన్లో సెర్చ్ చేస్తూ అనుకుంటాడు. రీతు అని ప్రసన్న గారు పిలిస్తే వెళ్ళాడు రిత్విక్. ఏంటి రీతు, లాస్ట్ 2 డేస్ నుండి నైట్ ఇంటికి రావటం లేదు? నాన్న అడిగారు, నేనేం చెప్పాలి అని అంటారు ప్రసన్న గారు. ఏం లేదమ్మా, ఫ్రెండ్ పెళ్ళి పార్టీ. ఇప్పుడేమైంది అని రిత్విక్ అంటే, నాన్న రీతుని ఆఫీస్కి రమ్మని చెప్పు రేపటి నుండి అని నాతో చెప్పారు. ఇప్పుడు వచ్చావు ఇంటికి, పో ఫ్రెష్ అయ్యరా, త్వరగా వెళ్దువు ఆఫీస్కి. మీ నాన్నకేదో బిజినెస్ మీటింగ్ ఉందని ఇందాకే నువ్వు వచ్చే ముందు దుబాయ్ వెళ్ళాడు. ఒక 4 రోజుల్లో పని అయిపోగానే వచ్చేస్తాడు. అంతవరకు నిన్ను బుద్ధిగా ఆఫీస్కి వెళ్ళమని చెప్పు అని నాకు చెప్పారు అని అంటారు ప్రసన్న గారు. ప్లీజ్ అమ్మా, నేను ఆఫీస్కి వెళ్తాను, నాన్న చెప్పినట్టే. అదేదో నన్నే పిలిచి చెప్పొచ్చు కదా. ఆయన నాకు ఏది డైరెక్ట్గా చెప్పాడు, అదే అన్నయ్యకైతే అన్ని వివరంగా చెప్తాడు. వాడు నాన్న కంటే బిజీ, అసలు ఇంటికి ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలియదు. కనీసం నీకైనా చెప్తాడా? వాడిని చూసి నేనే 4 నెలలైంది, అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడటం తప్ప. అయినా ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి సంపాదించింది చాలదా? నేను కూడా బిజినెస్ చేయాలా? అందరూ కష్టపడి సంపాదిస్తుంటే ఇక ఎంజాయ్ చేసే వాళ్ళు ఎవరుంటారు అని అంటాడు రిత్విక్. ఈ మాటలు నా దగ్గర కాదు, మీ నాన్న దగ్గర చెప్పు అని అంటారు ప్రసన్న గారు. అలా నాన్న దగ్గర చెప్పగలిగే వాడినే అయితే నీ దగ్గర ఎందుకు నా బాధ చెప్పుకుంటాను అని, ఈ ఒక్కసారికి నాన్నకి నువ్వే చెప్పు ప్లీజ్. ఒక వారం ఎక్కడికైనా వెళ్ళొస్తా అమ్మా, రీఫ్రెష్మెంట్ కోసం. వచ్చాక నేను కూడా నాన్న చెప్పినట్టు మనీ ఎర్నింగ్ మిషన్గా మారుతాను అని అంటాడు రిత్విక్. సరే నీ ఇష్టం, ఈ ఒక్కసారికి ఎలాగో మేనేజ్ చేస్తాను, ఇదే లాస్ట్ అని అంటారు ప్రసన్న గారు రిత్విక్తో. థ్యాంక్ యూ మా అని ఒక సైడ్ హగ్ ఇచ్చి, నేను కూర్గు వెళ్దామని అనుకుంటున్నా, ఒక వారం లగేజ్ ప్యాక్ చేసుకోవాలి అని రిత్విక్ అంటుంటే, ఒక్కడివేనా అని అడుగుతారు ప్రసన్న గారు. లేదు మా, నా జిగ్రీ విక్కీ కూడా, ఇద్దరం అని లోపలికి వెళ్తూ చెప్తాడు. రిత్విక్ విక్కీ ఇద్దరు వెళ్ళారు కూర్గ్కి. ఉండటానికి మంచి హోటల్ చూసుకున్నారు. ఆ రోజంతా అక్కడి వెదర్ని ఎంజాయ్ చేశారు. మంచి కాఫీ ఫ్లేవర్ టేస్ట్ చేశారు. అక్కడే లోకల్గా దొరికే హోమ్ మేడ్ వైన్ బాగుంటుందని అక్కడి వాళ్ళు చెప్తే అది తెచ్చుకుందామని అంటాడు రిత్విక్ విక్కీతో. విక్కీ, నేను చాలా అలసిపోయాను, ప్లీజ్ నువ్వే తీసుకురా అని అంటే సరే అని వైన్ తీసుకుని వస్తూ ఉంటాడు. అది దొరికేసరికి బాగా లేట్ అయింది. రిటర్న్ వస్తూ అనవసరంగా వచ్చాను, రేపు తీసుకుని ఉంటే సరిపోయేది,
విక్కీ గాడికి తాగడానికి ఎంతున్నా సరిపోదు అని మనసులో అనుకుంటూ రోడ్ సైడ్ చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు రిత్విక్. ఆల్మోస్ట్ 10 అయింది. పెద్దగా జనం లేరు. టూరిస్టులంతా రూమ్స్కే పరిమితమయ్యారు. లోకల్ వాళ్ళు తప్ప పెద్దగా రోడ్డు మీద కూడా ఎవరూ కనబడటం లేదు. అలా అనుకుంటూ డ్రైవ్ చేస్తుంటే సడన్గా తన కారుకి ఎదురుగా ఎవరో పడిపోతూ వస్తున్నట్టు లైట్ వెలుగులో కనిపించింది రిత్విక్కి. ఎవరు అని చూశాడు. అలానే రిత్విక్ కారుకి దగ్గరగా వచ్చి కారు ముందే రోడ్డు మీద పడిపోయాడు అతను. రిత్విక్ కారుకి ఎదురుగా అతను పడిపోగానే సడన్ బ్రేక్ వేశాడు. కొంచెం దూరంలో ఆగింది రిత్విక్ కార్. అలా సడన్గా జరిగేసరికి 1 నిమిషం పాటు భయపడ్డాడు రిత్విక్ కూడా. వెంటనే కార్ దిగి ఆ పడిపోయిన మనిషి దగ్గరికి వెళ్ళాడు. అతను ఒంటి నిండా గాయాలు. శరీరం రక్తంతో తడిసి ముద్దయింది. ఫేస్ క్లియర్గా కనిపించటం లేదు. తన ఫోన్ తీసి ఫ్లాష్ ఆన్ చేసి చూశాడు రిత్విక్. అతన్ని చూసి షాక్ అయ్యాడు. అన్నయ్య, నువ్వేంట్రా ఇక్కడ అని ఫాస్ట్గా తన అన్నయ్య సాత్విక్ని కార్లో బ్యాక్ సైడ్ పడుకోబెట్టి కార్ స్టార్ట్ చేసి హాస్పిటల్ కోసం వెతుకుతూ ఉన్నాడు. దగ్గరలోనే ఒక హాస్పిటల్ కనబడింది రిత్విక్కి. కార్ హాస్పిటల్ ముందర వరకు తీసుకువెళ్ళి అర్జెంట్ డాక్టర్ అని అరుస్తాడు. అక్కడున్న వార్డ్ బాయ్స్ వెంటనే అలర్ట్ అయ్యి స్ట్రెచర్స్ తీసుకుని కార్ దగ్గరకు వచ్చి సాత్విక్ని లోపలికి తీసుకెళ్లారు. అప్పుడే సాత్విక్ని చెక్ చేసి వచ్చిన డాక్టర్, సారీ అండి, అతను చనిపోయాడు. సివియర్ ఇంజురీస్, బాగా బ్లడ్ లాస్ అయింది. అతని వంటి మీద గాయాలు చూస్తుంటే ఎవరు అతనిని చంపడానికి బాగా ట్రై చేశారు అని అనిపిస్తుంది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, బాడీని పోస్ట్ మార్టంకి పంపిస్తాం అని చెప్పి వెళ్ళిపోయాడు. రిత్విక్కి అంత అయోమయంగా ఉంది. అసలు అన్నయ్య ఇక్కడికి ఎందుకు వచ్చాడు? తనని చంపాలని ఎవరనుకున్నారు అని ముందు విక్కీకి కాల్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పాడు. తర్వాత పోలీసులు రావటం, మర్డర్ మిస్టరీ మెయిన్ చూసుకుంటామని చెప్పటం, రిత్విక్ వాళ్ళ ఇంట్లో సాత్విక్ చనిపోయాడని ఇన్ఫామ్ చేయటం వెంటనే జరిగిపోయాయి. సాత్విక్ బాడీ తీసుకుని రిత్విక్, విక్కీ ఇంటికి వెళ్లారు. ప్రసన్న గారు విషయం తెలిసిన దగ్గర నుండి మాట పలుకు లేకుండా పడిపోయారు. మానస వాళ్ళ పేరెంట్స్ ప్రసన్న గారిని చూసుకుంటూ ఉన్నారు. రీతు వాళ్ళ నాన్నకి ఇన్ఫర్మేషన్ తెలియగానే ఆయన బయలుదేరొచ్చాడు. అందరి కన్నీళ్ల మధ్యలో సాత్విక్ అంత్యక్రియలు జరిగిపోయాయి. కానీ రిత్విక్ మనసులో ఒకే ప్రశ్న, అన్నయ్య కూర్గుకి ఎందుకు వెళ్ళాడు? నాన్నకి ఈ విషయం తెలుసా? అసలు అక్కడ మాకు బిజినెస్లు ఏమీ లేవు. అన్నయ్యని చంపే అంత పగ ఎవరికుంది? నాన్నకి బిజినెస్ పరంగా మంచి పేరుంది, సాఫ్ట్ అండ్ ఫ్రెండ్లీ అని. అన్నయ్య కూడా పెద్దగా ఎవరిని ఇబ్బంది పెట్టడు. నేనైనా ఫ్రెండ్స్, పార్టీలు, పబ్బులను తిరుగుతాను. కానీ వాడికి అసలు ఈ అలవాట్లు కూడా లేవని రిత్విక్ తన అన్న ఆలోచనలతో తల పగిలిపోయేలా ఉంది అని అనుకుని రూమ్లోకి వెళ్ళి బెడ్ పైన పడుకున్నాడు. అప్పటికి వారమైంది అన్నయ్య చనిపోయి. ఎవరెవరో వస్తున్నారు పలకరించడానికి అమ్మా నాన్నలని. పోలీసులు వస్తున్నారు. ఏం ఆధారాలు దొరకలేదు. ప్రైమరీ రిపోర్టు ప్రకారం అది మర్డర్ అని తెలుస్తుంది. కానీ ఎవరు చేశారో అర్థం కావటం లేదు. కూర్గ్ పోలీసులు తల పట్టుకున్నారు, ఎలాంటి ఎవిడెన్స్ దొరకక. అన్నయ్య కూర్గ్ వస్తే ఎక్కడైనా స్టే చేశాడేమో అని ఎంక్వైరీ చేస్తే ఎక్కడా స్టే చేసినట్లు కానీ లేదు. తన కారు కూడా అక్కడ దొరకలేదు. పోనీ ప్రైవేట్ వెహికల్, ట్రైన్ ఎలా వెళ్ళాడు? ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా దొరకటం లేదు. మార్నింగ్ బెంగళూరులో బిజినెస్ మీటింగ్ అటెండ్ అయ్యాడు. మధ్యాహ్నం వరకు ఆఫీస్లోనే ఉన్నాడు. కూర్గ్ ఎప్పుడు వెళ్ళాడు? ఎవరి కోసం అని ఆలోచిస్తూ ఉన్నాడు రీతు. కాసేపు బయటికి వెళ్ళాలి. 1 వీక్ నుండి ఇంట్లోనే ఉంటుంటే అసలు బ్రెయిన్ పనిచేయటం లేదు. అర్జెంటుగా విక్కీకి కాల్ చేయాలి అని అనుకుని విక్కీకి కాల్ చేశాడు రీతు. నాట్ రీచబుల్ అని వచ్చింది. ఎక్కడికి పోయాడు విక్కీ అని అనుకుంటూ, ఆయన వాడెక్కడికి పోతాడు, తాగి ఎక్కడో పడిపోయి ఉంటాడు అని తనొక్కడే వెళ్ళాలని అనుకుంటాడు రిత్విక్. రిత్విక్ రెడీ అయ్యి బయటికి వెళ్దామని హాల్లోకి రాగానే మానస ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఎక్కడికి రీతు వెళ్తున్నావు అని అడుగుతుంది. ఏం లేదు, కాసేపు అలా బయటికి వెళ్ళొస్తా, నా మూడ్ బాగాలేదు అని అంటాడు రిత్విక్. నో రీతు, ఇప్పుడు ఇది టైం కాదు. మావయ్య చెప్పాడు ఎవరు ఇంటి నుండి కొన్ని రోజులు బయటికి వెళ్ళకూడదు అని, మరీ ముఖ్యంగా నువ్వు. సో నువ్వు లోపలికి వెళ్ళు రీతు అని అంటుంది మానస. ఏంటిది సిల్లీగా? ఎలా? ఇంకా ఎన్నాళ్ళు ఉండాలి ఇంట్లో? నా వల్ల కాదు అని అంటాడు రిత్విక్. నీకోసమే రీతు, ఎప్పుడు ఎవరి నుండి ఎలాంటి ఆపద వస్తుందో తెలీదు. అర్థం చేసుకో. ఇప్పటికే అత్తయ్య చాలా బాధలో ఉంది. అసలు సాత్విక్ కేసులో ఇంతవరకు ఇంప్రూవ్మెంట్ లేదు. ఇప్పుడు బయట వాళ్ళని ఎవరిని నమ్మే పొజిషన్లో అస్సలు లేము. ఇప్పుడు బయటికి వెళ్ళి ఏదో ఒకటి మీదికి తెచ్చుకొని వాళ్ళకి ఇంకా టెన్షన్ పెట్టకు అని అంటుంది మానస. నువ్వు చెప్పింది నిజమే మానస, కాదనను. కానీ ఇంట్లో ఉన్నంత మాత్రాన మనం సేఫ్గా ఉంటామా? మనల్ని టార్గెట్ చేసిన వాడికి మనం ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఒకటే. కాకపోతే ప్లాన్ చేంజ్ చేసుకుంటాడు, అంతే కదా. అయినా ఇంట్లో ఉంటే మనకేం తెలుస్తాయి?
మనకి తెలియనివి అన్నయ్య లైఫ్లో ఏదో ఉంది, అదేంటి అని తెలుసుకోవాలి. అప్పుడే ఏదైనా సొల్యూషన్ దొరుకుతుంది. ఇంతకీ నాన్న ఎక్కడ? ఊర్లో ఉన్నారా? దేశం దాటి వెళ్ళారా? అని అడుగుతాడు రిత్విక్ మానసని. ఏం ఇన్ఫర్మేషన్ చెప్తే ఈరోజు రావాలా, రేపు రావాలా, ఇంటికి రావాలి అని డిసైడ్ చేసుకుంటావా అని అంటుంది మానస. అంటావే, నువ్వెన్నైనా అంటావు. కొడుకు కంటే మైనకోడలు ఎక్కువైంది మా నాన్నకి. నిన్ను నెత్తిన పెట్టుకొని గారాబం చేస్తాడు. నువ్వేమో మా నాన్న అండ చూసుకొని నాతో కథ కలి చేయిస్తున్నావు అని అంటాడు రిత్విక్. థ్యాంక్స్ రా రితు, కనీసం ఇలా అయినా నన్ను గుర్తించావు. లేకపోతే నిన్ను ఆపటం కష్టం. ఏదో మా మామ దయ వల్ల నిన్ను కంట్రోల్ చేసి రిమోట్ నా చేతికి దొరికింది అని అంటుంది మానస. ప్లీజ్ చెప్పవే అని అడుగుతాడు మానసని రిత్విక్. ఎన్నాళ్ళ నుండో ఉన్న కోరిక ఈరోజు తీరుతుంది అని అంటుంది మానస. ఏం కోరిక చెప్పవే అని అంటాడు రిత్విక్. నువ్వు నన్ను ఇలా రిక్వెస్ట్ చేసుకుంటుంటే ఎంత బాగుంది. ఇలాంటి ఒకరోజు నా లైఫ్లో వస్తుందని అస్సలు అనుకోలేదు. చెయ్యి, ఇంకా బాగా రిక్వెస్ట్ చెయ్యి. ఏమో నా మనసు మారితే మాట చెప్తానేమో అని రితుని ఆట పట్టిస్తున్నట్టు అంటుంది మానస. మానస, ఆపు నినస. ఏమోలే, మన మరదల పిల్లే కదా అని అనుకుంటే పైన కూర్చొని ఏ రిత్విక్ని అండర్ ఎస్టిమేట్ చేస్తుంది. నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేనా ఏమైనా అని తన మనసులో అనుకొని, డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ కామన్ మ్యాన్ అని ఒక షారుఖ్ ఖాన్ డైలాగ్ వేశాడు మానస మీద. మానస రీతు అంత సరదాగా నవ్వుతూ తనతో మాట్లాడుతుంటే అలా రిత్విక్ని మరిమర్చిపోయి చూస్తూ ఉంది. రిత్విక్ మానస చెవి దగ్గరగా వచ్చి, మను నా బంగారం, ఇప్పుడు చెప్పు నాన్న ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతాడు. రిత్విక్ అలా మానసకి అంత దగ్గరగా రావడంతో మానస హార్ట్ బీట్ తనకి వినిపిస్తుంది. అలా రిత్విక్ తన చెవి దగ్గరగా మెల్లగా అడుగుతుంటే కళ్ళు మూసుకొని ఒక మైకంలో ఉండిపోయింది. తనకి తెలియకుండా మామ లేడు, రేపు ఈవినింగ్ వస్తాడు అని ఆన్సర్ చేసింది తనకి తెలియకుండానే. గుడ్ గర్ల్, అలా చెప్పాలి. అడిగిన వెంటనే బుద్ధిగా అని, బాయ్, నేను బయటికి వెళ్తున్నా, నేను వచ్చేంతవరకు మేనేజ్ చేయి అని అలానే మానస చెవి దగ్గర చెప్పి వెళ్ళిపోయాడు రిత్విక్. అలానే ఉంది మానస కాసేపు. తర్వాత స్పృహలోకి వచ్చి అప్పుడు రీతు చేసిన పని గుర్తొచ్చి, ఎంత మాయ చేశాడు రిత్విక్ అని అనుకుంటూ ఫోన్ తీసుకుని ఒకటికి డయల్ చేసింది మానస. అటువైపు నుండి నమస్తే మేడం అని అన్నాడు. నమస్తే వీరు, రిత్విక్ సార్ ఇప్పుడే ఇంటి నుండి బయలుదేరాడు. సార్ ఇంటికి తిరిగి వచ్చేంతవరకు ఫాలో అవ్వండి. ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. ఎవరైనా సార్ని ఫాలో అవుతున్నారో ఏమో చూసుకోండి. సార్ సేఫ్గా ఇంటికి రావాలి, తెలుసు కదా అని వీరుతో చెప్పింది మానస. అలాగే మేడం, సార్ వెంటే ఉంటాను అని అంటాడు వీరు. ఒక్క నిమిషం వీరు, నువ్వు సార్ని ఫాలో అయ్యే విషయం ఎవ్వరికి తెలియకూడదు, ఆఖరికి రిత్విక్ సార్కి కూడా అని అంటుంది మానస. ఓకే మేడం, నేను మీతో మాట్లాడుతూనే సార్ కార్ని ట్రేస్ చేశాను. సార్ కార్ నా ముందే వెళ్తుంది అని అంటాడు వీరు. ఓకే గుడ్ అని కాల్ కట్ చేసింది మానస. రీతు వెళ్తూ వెళ్తూ ఆలోచిస్తున్నాడు. బయటకని వచ్చాడు కానీ ఎక్కడికి అని ఏమి అనుకోలేదు. ఆన్ ది వేలో విక్కీకి కాల్ చేశాడు, బట్ నాట్ రీచబుల్ అని వస్తుంది. మాయాకి కాల్ చేశాడు రిత్విక్. ఎక్కడ మాయా, వచ్చావా? 1 వీక్ అయిపోయిందిగా నువ్వు వెళ్ళి, అందుకే కాల్ చేశాను అని అంటాడు రిత్విక్. వచ్చాను మియా, వెళ్ళిన పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. మార్నింగ్ వచ్చాను మియా అని అంటుంది మాయా. నిన్ను కలవాలనుంది మాయా అంటాడు రిత్విక్. ఓకే అని ఒక ప్లేస్ చెప్పి అక్కడికి వచ్చేయి అని అంటుంది మాయా. 15 మినిట్స్లో అక్కడుంటా అని కాల్ కట్ చేశాడు రిత్విక్. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.